జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెట్టడం కన్ఫర్మ్. పోటీ చేయడం కూడా ఖాయమే. కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కానీ ఈ మధ్య ఆమె ఆలోచనలన్నీ ఓ నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయట. ఏదా సెగ్మెంట్? ఎందుకంత ఇంట్రెస్ట్? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పంతం పట్టి మరీ ఆమోదింపు చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని పదే పదే చెబుతూ వస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండా ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కవిత ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు. సామాజిక తెలంగాణ మా నినాదమంటూ ఇప్పటికే కవిత పిలుపునిచ్చారు. కొత్తగా జాగృతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీ కూడా వేశారు. ఇక భవిష్యత్ కార్యాచరణతో పాటు తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపైన క్లారిటీ ఇచ్చారు. అయితే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న దానిపై తర్జన భర్జన పడ్డారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ నియోజకవర్గంపై ఆమె మనసు మళ్లిందన్న చర్చ జరుగుతోంది. కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాగృతి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు. దీంతో కోల్ బెల్ట్ ఏరియాలో ఆమెకు మంచి పట్టుంది. ప్రస్తుతం సింగరేణికి సంబంధించిన ఒక సంఘం తెలంగాణ జాగృతితో కలిసి పనిచేస్తోంది. ఆ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షురాలుగా కవితను ఎన్నుకున్నారు. మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ముందు నుంచే కవిత అనుకున్నారని, అందుకోసమే ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూసినా కవిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉంటాయి. ఇదే వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరవింద్ రెడ్డి తప్పితే మిగతా వాళ్లందరూ కవితకు చెందిన సామాజిక వర్గం వాళ్లే. దీంతో కవిత మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తే తనకు ఆ సామాజిక వర్గం నుంచి కూడా మద్దతు ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం కవిత చేస్తున్న జాగృతి జనం బాట ముగింపు సభను కూడా మంచిర్యాల హెడ్ క్వార్టర్స్ లోనే పెట్టాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కవిత పోటీ చేస్తారని కన్ఫర్మ్ అవడంతోనే అక్కడ దృష్టి పెట్టడంతో పాటు బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి కవిత ఫ్యూచర్ పాలిటిక్స్ ఏ విధంగా ఉండనున్నాయి, కొత్త పార్టీ స్థాపిస్తే కవిత ఏ మేరకు తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారన్న దానిపై బయట అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. పార్టీ పెట్టిన తర్వాత అధినేత్రిగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుంది. అందుకే ఆమె పోటీ చెయ్యాలి అనుకుంటున్న నియోజకవర్గంలో ముందుగానే సానుకూల వాతావరణం వచ్చేలా ప్రణాళికలేసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు.